కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్లో ఆందోళనకు దిగారు గ్రామస్తులు. రామాలయ నిర్మాణం పేరుతో ఆలయ కమిటీ వసూలు చేసిన 10 లక్షలు గ్రామ ప్రజలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువుసికం భూమిలో రామాలయం నిర్మాణం చేపడతామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. అయితే చెరువుసికంలో గుడి కట్టొద్దని కొంతమంది ఉద్యమం చేపట్టడంతో ఆలయ నిర్మాణం ఆగిపోయింది. దీంతో గుడి నిర్మాణం కోసం వసూలు చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ చెరువు దగ్గర నిరసన చేపట్టారు గ్రామస్తులు. జెడ్పీటీసీ ఇక్కడ మేదర్ శ్రీనివాస అంటే గుడి స్టార్ట్ చేసి చెర్ల 4000 ట్రిప్ల మట్టి పోసిరు. ఇంటింటికి పైసలు ఇవ్వాలని డిమాండ్ చేసుడు, ఇవ్వకపోతే బెదిరిస్తుడు. స్థానిక జెడ్పీటీసీ శ్రీనివాసు ఇంటికి చచ్చిపోయేదాకా మీరు పైసలు ఇవ్వాలంటారు. 10 లక్షల రూపాయలు ఎడబెట్టి లెక్క చెప్పండి. ఎందుకు చెప్తలేదు మీరు? ఎందుకు తప్పించుకొని తిరుగుతారు? మేంగా తప్పించుకొని తిరిగేది మీరు. మీకు అంత అది ఉంటే తెల్లారచ్చి గ్రామ పంచాయతీలో కూర్చొని 10 లక్షలు పెట్టి మాట్లాడి ఊరలో అప్పుడు ఎందుకు కమిటీ చేసి మీరు ఊరలో అందరూ పైసలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మీకు పైసలు ఇవ్వండి ఎందుకు తప్పించుకొని తిరుగుతారు? జెడ్పీటీసీ శ్రీనివాసు పైసలు వెంటనే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మీ కావాలి ప్రజల పైసలు ప్రజలకన్నా ఇవ్వాలి, లేకపోతే స్థానిక గ్రామ పంచాయతీ అధికారికి అన్ని ఇవ్వాలి. తప్పించుకొని తిరుగుడు కాదు మీరు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం, మీరు సభాముఖంగా రేపు పైసలు ఇవ్వాలి, లేకపోతే మాత్రం మీ మీద కేసు చెప్పించడం మాత్రం కంపల్సరీ అవుతుంది. టెంపుల్ ఉండగా లేని టెంపుల్ సృష్టించి డబ్బులు వసూలు చేసి చిన్న ప్రజలను పెద్ద ప్రజలను బాగా డిమాండ్ చేసి వసూలు చేసిన డబ్బులను లెక్కలు చూపించాలి మేము డిమాండ్ చేస్తున్నాం. టెంపుల్ ఉండగా టెంపుల్ కట్టవలసిన అవసరమే లేదు. ఫస్ట్ ఇదంతా బిజినెస్ కోసమా దేనికోసం చేసిరు? మీరు నిజంగా మనుషులు అయితే న్యాయంగా ఉంటే డబ్బులు లెక్కలు చేయించి లెక్క చూపించి గ్రామ పంచాయతీలో కూర్చోండి ఆ డబ్బులు ఏం చేయాలనేది అప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి దాన్ని ఖర్చు పెడతారు. అప్పుడు మొదలు మీరు డబ్బులు చూపించాలి ఫస్ట్. అప్పుడు ఊరందరికి కుప్ప చేసి నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఈ డబ్బు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, వాళ్ళకి స్తోమత లేకుండా లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి లేకపోతే వాళ్ళు వేరే రకంగా హింసించుడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గుడికి అనేది ఎవరైనా ప్రేమతోటి ఇస్తారు, అడగకుండా ఇస్తారు. డిమాండ్ చేస్తే కూడా పైసలు ఇవ్వరు. అంత అనవసరంగా ఊరిని కంపు చేసిరు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా లెక్కలు చూపించి ఊరు మంచిగా ఉండాలి. లేకపోతే ఇట్లే పోతా ఉంటే కాదు ఎటో చేయి దాటిపోతా ఉంటే